వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ లంగ్ క్యాన్సర్కి సంబంధించి. అసలు లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి, లంగ్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలేంటి, ఎవరిలో ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇక లంగ్ క్యాన్సర్కి సంబంధించి పూర్తి అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు డాక్టర్ మంజునాథ్ బాలే. ఆయన ఎయిమ్స్లో ఎంఎస్ చేశారు, అలాగే ఎయిమ్స్లో ఎంసీహెచ్ కూడా చేశారు, థొరాసిక్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఆయనతో మాట్లాడదాం యశోద హాస్పిటల్ నుంచి. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. సో ఫస్ట్, క్యాన్సర్ అంటేనే ఒక భయానకం, వాటికి సిమ్టమ్స్ ఐడెంటిఫై చేయడం ముందు తెలుసుకోవడానికి అవకాశం ఉండదు అని డాక్టర్స్ చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు లంగ్ క్యాన్సర్, ఈ లంగ్ క్యాన్సర్కి కూడా సిమ్టమ్స్ అనేవి మనం ముందు ఐడెంటిఫై చేయలేమా? అసలు లంగ్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? లంగ్ క్యాన్సర్కి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏమంటే స్మోకింగ్. స్మోకింగ్లో రకరకాలు ఉంటాయి. ప్రైమరీ స్మోకింగ్ అంటే నేను స్మోకింగ్ చేస్తే నాకు వస్తుంది అని. ఇంకొకటి ఏమంటే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, అంటే మా ఫ్యామిలీలో ఎవరైనా రెగ్యులర్గా స్మోక్ చేస్తానంటే నా ముందే స్మోక్ చేస్తే అది నుంచి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇంకొకటి ఇప్పుడు కొన్ని కెమికల్స్ ఉంటాయి, అది నుంచి అవ్వచ్చు. ఇప్పుడు మన కంట్రీలో పొల్యూషన్ ఇప్పుడు చూస్తున్నారు, ఢిల్లీలో ఎంత బ్యాడ్ పొల్యూషన్ ఉంది అని మనం విన్నాను, మనం న్యూస్లో చూసాము, వీఆర్ రెడ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఒక మాట ఏమంటే ఈరోజు ఆ పరిస్థితి ఢిల్లీలో ఉంది, బట్ అదే పరిస్థితి హైదరాబాద్ రావడానికి చాలా దూరం లేదు. 5 to 10 yearsలో వీల్ హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, బికాస్ ఎందుకంటే వీఆర్ డెవలపింగ్ కంట్రీ, వీ హ్యావ్ సో మెనీ న్యూ కంపెనీస్ కమింగ్ అప్, న్యూ ఫ్యాక్టరీస్, న్యూ బిల్డింగ్స్, all of this can cause pollution. So the same condition can happen in Hyderabad. So మనం కొన్నిసారి మనం చూస్తాము, ఈ హిల్లీ స్టేషన్స్ ఉంటారు కదా, అస్సాము, మణిపూర్, అక్కడి నుంచి పేషెంట్ వస్తే లంగ్స్ పింక్ ఉంటాయి, ఫ్రెష్ ఉంటాయి పింక్. మన లంగ్ చూసుకుంటే, సిటీస్లో ఉన్న పేషెంట్స్ లంగ్ చూసుకుంటే డార్క్ బ్లాక్ ఉంటుంది, ఎందుకంటే అంత కార్బన్ పొల్యూట్ అయిపోయి నార్మల్ అంటే దే డోంట్ స్మోక్. పేషెంట్ స్మోక్ ఏం చేయకున్నా కూడా యాంథ్రోకోటిక్ లంగ్ అని ఉంటుంది. అలా పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో దట్ ఈస్ పొల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజెస్, స్మోకింగ్. అండ్ దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్, కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అది మన చేతిలో లేవు, వీ కెనాట్ కంట్రోల్ దట్. ఎస్, సో దీస్ ఆర్ ద థింగ్స్. కొన్ని ఫ్యామిలీలో ఆల్రెడీ ఎవరికైనా క్యాన్సర్ ఉంటే వీఆర్ అట్ అ హైయర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ సమ్ క్యాన్సర్స్. సో ఇది కూడా ఇందులో కూడా ఉంటుంది అది. ఓకే. సో ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్లలో మీరు లంగ్ క్యాన్సర్ చూస్తున్నారు? లంగ్ క్యాన్సర్స్ కొంచెం ఏజ్డ్ పేషెంట్స్కే వస్తుంది, 60+ పేషెంట్స్కే వస్తాయి. ఇంకా మోర్ అండ్ మోర్ ఏజ్ వెళ్తే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది రావడానికి, క్యాన్సర్ రావడానికి, లంగ్ క్యాన్సర్ రావడానికి. ఓకే. పర్టికులర్గా ఈ ఏరియాస్లో వర్క్ చేసే వాళ్ళు, ఈ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళు ఇప్పుడు అన్నట్టుగా ఉంటుందా? లంగ్ కండిషన్స్కి ఎక్కడైనా డస్ట్ అలర్జీ, డస్ట్ ఎక్స్పోజర్ ఉంటే ఇట్ ఈస్ ఆల్రెడీ మోర్. బట్ వీ హ్యావ్ సీన్ సమ్ పేషెంట్స్, ఎప్పుడంటే ఇప్పుడు కొన్ని స్వామీజీ అవి ఉంటారు, చాలా దుమ్మ అది ఉంటుంది కదా, క్యాంఫర్ ఎక్స్పోజర్ ఉంటుంది కదా, దే ఆల్సో ఆర్ అట్ అ హైయర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ లంగ్ క్యాన్సర్. ఆల్దో ఇట్ ఈస్ అ వెరీ రేర్ ఫినామినా, బట్ వీ హ్యావ్ సీన్ ఇట్, ఎందుకంటే రోజు ఎక్స్పోజ్ అవుతున్నారు కదా అది. సో దే ఆర్ ఆల్సో అట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ లంగ్ క్యాన్సర్. ఓకే. వాళ్ళు పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అది క్యాన్సర్గా, లంగ్ క్యాన్సర్గా ఐడెంటిఫై అయినప్పుడు అంటే వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు సాడ్ పార్ట్ ఏమంటే ఇండియాలో క్యాన్సర్ రావడం అంటే అడ్వాన్స్ స్టేజ్లో చాలామంది వస్తున్నారు. ఇప్పుడు మనకి కరెక్ట్గా స్టాటిస్టిక్గా చెప్పాలంటే ఓన్లీ 5% ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ ఎప్పుడు ఎర్లీ స్టేజ్లో వచ్చి సర్జరీ చేసుకుని క్యూర్ అవుతారు. ఓకే. చాలామంది ఏమవుతుంది, డిలేడ్గా వస్తున్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ పెద్ద క్యాన్సర్ ఉంటుంది, వేరే ఎక్కడైనా స్ప్రెడ్ అయి ఉంటుంది, మళ్ళీ అప్పుడు ఆ టైంకి సర్జరీ మనకి ఫేవరబుల్ లేదు. ఓకే. అలాంటి పరిస్థితులు చాలామంది వస్తున్నారు. ఓన్లీ 5% ఆఫ్ పేషెంట్స్ ఆపరబుల్, అంటే ఇప్పుడు సర్జరీ చేస్తే క్యూర్ అవుతారు అనే పరిస్థితులు వస్తున్నారు. ఓకే. అంటే వాళ్ళకి తెలియాలి కదా, సిమ్టమ్సే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి. కరెక్ట్. ఇప్పుడు వన్ ఆఫ్ ద బ్యాడ్ థింగ్స్ అబౌట్ లంగ్ క్యాన్సర్ ఈజ్ అర్లీ స్టేజెస్లో సిమ్టమ్ ఉండదు. ఎప్పుడు పెద్దదయ్యి ఎక్కడైనా కొంచెం ఏమైనా దగ్గు ఎక్కువ అయ్యి, లేదంటే తెమ్మడ వస్తుంది, లేదా బ్లడ్ పడుతుంది అంటే అప్పుడు మాత్రం పేషెంట్ వస్తారు. బట్ కొన్ని పేషెంట్స్కి ఎలా ఉంటుందంటే అర్లీగా సిమ్టమ్స్ వస్తాయి, దగ్గు ఉంటుంది, 2-3 వీక్స్ దగ్గు ఉంటే బెటర్ ఏమంటే ఒక స్పెషలిస్ట్కి చూపించి మీరు
నెక్స్ట్ ఏమనేది ఇవాల్యుయేట్ చేయడానికి బెటర్. ఓకే, అంటే ఇవి కూడా సిమ్టమ్స్ అని అంటే దగ్గు తెమడ నార్మల్ గా కూడా చాలా మందికి వస్తూ ఉంటది కదా, కరెక్ట్, కొంచెం టెన్షన్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. డెఫినెట్ గా ఉంటుంది. ఆ టెన్షన్ దూరం చేయాలంటే మనం కరెక్ట్ గా ఇవాల్యుయేట్ చేయాలి, కరెక్ట్ గా మంచి స్పెషలిస్ట్ ని చూపించి ఒక ఒపీనియన్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఈ రోజు వరల్డ్ టీబీ డే కూడా నేను ఈ మాట ఎక్స్ట్రా చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఏ పేషెంట్ కైనా టీబీ 2 weeks కైనా ఎక్కువ దగ్గు ఉంటే టీబీ కూడా ఉండొచ్చు. క్యాన్సర్ ఒక రకాలు ఉండొచ్చు, బట్ టీబీ కూడా కామన్ గా ఉండొచ్చు. ఈ రోజు వరల్డ్ టీబీ డే, అందుకే నేను ఈ మాట చెప్తున్నాను. సో ఒక స్పెషలిస్ట్ ని కలిసి ఒకటి మంచి ఒపీనియన్ తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఎర్లీ స్టేజ్ లో ఎవరు రారు, అడ్వాన్స్ స్టేజ్ లోనే వస్తారు అని చెప్తూ ఉన్నారు కదా. సో మరి అంటే అది 3rd గ్రేడా పేషెంట్ వచ్చేది, స్టేజ్ 3యా? స్టేజ్ 3లో ఎట్లా ఉంటాయి సిమ్టమ్స్? స్టేజ్ 3లో సిమ్టమ్స్ ఏమంటే ఒకటి పెయిన్ ఉంటుంది, ఇంకొకటి దగ్గు, కంటిన్యూస్ గా దగ్గు ఉంటుంది, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బ్లడ్ పడుతుంది పేషెంట్ కి. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు 3rd స్టేజ్ వస్తే కూడా వీ హ్యావ్ వెరీ గుడ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ టు ఐడెంటిఫై ద స్టేజ్ అండ్ ఆల్సో టు ట్రీట్ దెమ్. ఇప్పుడు మన ఎప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు లంగ్ క్యాన్సర్కి ఈ ముందు ఏమంటుందంటే, అరే స్టేజ్ 3 స్టేజ్ 4 ఉంటే అరే ఏం లేదు ట్రీట్మెంట్ అని ఉంది 10 years బ్యాక్. బట్ లాస్ట్ 10 yearsలో కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ ఇంప్రూవ్మెంట్స్ చాలా ఉన్నాయి. కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ ఇచ్చిన తర్వాత మళ్ళీ సర్జరీకి వస్తున్నారు పేషెంట్స్. సో అలాంటి పేషెంట్స్ చాలా పెరిగినాయి, ఎస్పెషలీ ఇన్ ద లాస్ట్ 3-4 years అలాంటి పేషెంట్స్ పెరిగినాయి. మన ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో చాలా పెరిగింది, ఎందుకంటే ఇప్పుడు ముందు మనకి అది అలా పేషెంట్సే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంజయ్ దత్ ఉన్నారు, సంజయ్ దత్ లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4 డయాగ్నోస్ అయ్యి 5 years అయింది. ఎస్, బట్ ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ ఎలా ఉందంటే ఆయన ఆల్మోస్ట్ మళ్ళీ ఇప్పుడు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఆయన మళ్ళీ కొత్త మూవీస్ చేస్తున్నారు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో లంగ్ క్యాన్సర్ ఈస్ క్వైట్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ట్రీటబుల్. అర్లీగా వస్తే క్యూరబుల్ ఉంటుంది, లేట్గా వస్తే కూడా ట్రీటబుల్ ఉంటుంది. ఓకే, ఎట్లా ట్రీట్ చేస్తారు, ఎలా డయాగ్నోస్ చేస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? సో డయాగ్నోసిస్కి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అంటే సిటీ స్కాన్ చేయాలి. సిటీ స్కాన్ చెస్ట్ చేసుకొని అందరిలో ఎక్కడ గడ్డ ఏమైనా ఉందా, గడ్డ ఒకే ప్లేస్లో ఉందా, వేరే ప్లేస్లో ఏమైనా స్ప్రెడ్ అయిందా, లింఫ్ నోడ్స్ అని ఉంటుంది అదేమైనా స్ప్రెడ్ అయిందా అది చూడాలి. తర్వాత ఒక బయాప్సీ అని చేసుకొని ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంది అనేది కన్ఫర్మ్ చేయాలి ఫస్ట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే ఒక రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి లంగ్ క్యాన్సర్లో కూడా. అందులో ఇది ఏముంది, వాట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇట్ ఈస్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయడానికి చాలా ఇంపార్టెంట్. అది ఐడెంటిఫై అయిన తర్వాత మళ్ళీ అందులో కూడా మళ్ళీ వేరే టెస్ట్ ఉంటాయి. ఏ మందులు ఇస్తే పేషెంట్ ఏ మందులు వాడితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని జెనెటిక్ టెస్టింగ్ కూడా అవుతుంది క్యాన్సర్లో కూడా. మళ్ళీ జీన్ అనాలిసిస్ చేస్తాం. సో అది చేసిన తర్వాత అది ఒక విధానం. ఇంకొకటి అందులో ప్యారలల్గా సర్జరీ క్యూరబుల్ ఉందా లేదా అనేది కనుక్కోవాలి ఫస్ట్. వేరే ప్లేస్లో ఎక్కడైనా స్ప్రెడ్ లేదంటే ఒక లోబ్కి కన్ఫైన్డ్ ఉంటే, ఒక్క పార్ట్లో కన్ఫైన్డ్ ఉంటే సర్జరీ ఈజ్ ద బెస్ట్. 95% క్యూర్ రేట్స్ ఉంటుంది అర్లీ స్టేజ్లో. ఒకవేళ లేట్ స్టేజ్లో ఉంటే నేను చెప్పినాక కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ ఇచ్చి మళ్ళీ అది తక్కువ చేసి ట్యూమర్ చిన్నది చేసుకుని మళ్ళీ సర్జరీ చేయాలి. నెక్స్ట్ విధానం ఉంటుంది. ఓకే, ఫస్ట్ వాళ్ళకి క్యాన్సర్ ఐడెంటిఫై అయిందంటే పేషెంట్ మెంటల్గా డిస్టర్బ్ అవుతారు కదా, సో దానికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో ఏమంటే ఫ్యామిలీ సపోర్టు, ఫ్యామిలీ ఇది ఎంగేజ్మెంట్ ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాన్సర్ అనేది చాలా పెద్ద విషయం ఎవరికైనా. ఇట్ ఈస్ సేమ్. సమ్ పీపుల్ ఆర్ వెరీ స్ట్రాంగ్, దే టేక్ ఇట్ వెల్. సమ్ పేషెంట్స్ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్ టు టెల్ దెమ్ కి ఏం చేయాలి ఏం లేదు అని. నార్మల్గా ఏమవుతుందంటే వన్ వీ హ్యావ్ అ కండిషన్ లైక్ దిస్, one thing is when they come to us they are already diagnosed with lung cancer, they already have a report which says lung cancer. మనకి కొంచెం ఇది ఉంటుంది, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యామిలీ సపోర్టు, మనం కౌన్సిలింగ్ కూడా ఇస్తాము. వీ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఏమంటే ఈ ముందు పేషెంట్స్ వచ్చి లైక్ 10 years బ్యాక్ వస్తే నేను ఇందులో ఏం చేయను అని చెప్పి పంపించాం పేషెంట్స్కి, ఇందులో ఏం అవ్వదు ఇప్పుడు అని. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి. మనకి ఇది లేదంటే ఇంకొకటి డ్రగ్ ఉంది, ఇంకొకటి సర్జరీ ఉంది, ఇలాంటి మనం అడ్వాన్సెస్ ఉన్నాయి కదా. కాబట్టి మనం ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు, ఓకే డోంట్ వరీ అండి మీకు బాగుంటుంది, ఇది వీ విల్ బి ఏబుల్ టు ట్రీట్ యూ బెటర్ అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఇప్పుడు. ఓకే, సర్జరీ గురించి చెప్తారా? అలాగే సర్జరీలో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటి మీరు చెప్తున్నారు? ఇప్పుడు లంగ్ క్యాన్సర్కి సర్జరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏమంటే రోబోటిక్ సర్జరీ వచ్చింది. రోబోటిక్ సర్జరీలో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. రోబోటిక్లో కూడా సింగిల్ పోర్ట్ రోబోట్, అంటే చిన్నది ఒకటి కట్ చేసుకొని ఇది ఇంత కట్లోనే మనము మొత్తం లంగ్ అది డిజీజ్ లంగ్ తీసేసి
ఒకటి క్యూరిటివ్ ఇంటెంట్ ఉంటుంది అందులో చేయడానికి సర్జరీ. అండ్ పేషెంట్ ఇప్పుడు పాస్ట్లో ఎలా ఉందంటే లంగ్ సర్జరీస్ అంటే పెద్ద సర్జరీ నో డౌట్, చాలా పేషెంట్స్కి ఐసీయూలో 2 వీక్స్ టుగెదర్ పెట్టడానికి అన్ని అవసరం పడుతుంది. బట్ ఇప్పుడు మనం చిన్న మినిమల్ ఇన్వేజివ్ చేసిన దాకా వీ విల్ షిఫ్ట్ దెమ్ టు రూమ్ డైరెక్ట్లీ. ఐసీయూ కూడా అవసరం పడకుండా రూమ్ షిఫ్ట్ చేయి 3 to 4 డేస్లో ఇంటికి పంపిస్తాం. నార్మల్ కోర్స్ ఇలా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వీ హ్యావ్ మేడ్ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రికవరీ. సో ఇక ఒక పేషెంట్ వస్తే సార్ నేను ఎంత డేస్లో వర్క్ జాయిన్ అవ్వాలంటే నేను 1 వీక్ అంటాను. ఎస్, బికాస్ టెక్నాలజీ అంత మంచిగా ఉంది. వ్యాట్స్, వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపీ ఆర్ రోబోటిక్, రికవరీ చాలా ఫాస్ట్ ఉంది, పెయిన్ తక్కువ ఉంటుంది. మీకు 3 డేస్లో డిశ్చార్జ్ అవుతారు, ఇంకొక 3-4 డేస్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటే మీరు వర్క్ జాయిన్ చేయవచ్చు. నేను అదే అంటాను, మండే వచ్చేయండి, నెక్స్ట్ మండే మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఓకే, సో ఇలాంటి మనం కాన్ఫిడెన్స్ ఇస్తే పేషెంట్స్ ఆర్ ఆల్సో వెరీ విల్లింగ్ టు దే ఆర్ హ్యాపీ అండ్ దే ఆర్ యాక్చువల్లీ జాయినింగ్ వర్క్ ఇన్ అ వీక్. బ్యాక్ టు హలో డాక్టర్. యా డాక్టర్ గారు, స్క్రీనింగ్ గురించి చెప్తారా? స్క్రీనింగ్ మామూలుగా లంగ్ క్యాన్సర్ పేషెంట్స్కి స్క్రీనింగ్ చేస్తారు కదా బిఫోర్, సో దాని గురించి చెప్తారా? ఇప్పుడు కొన్ని పేషెంట్స్కి రిస్క్ ఉందని తెలిసి మనము స్క్రీనింగ్ చేస్తాము. ద స్క్రీనింగ్ ఈజ్ జనరలీ ఫర్ పేషెంట్స్ హు ఆర్ 55 to 75 years. 20 yearsకి ఎక్కువ స్మోకింగ్ చేస్తే ఆ పేషెంట్ రిస్క్లో ఉంటారు లంగ్ క్యాన్సర్కి. మోర్ దెన్ 20 years ఉంటే దెన్ దే ఆర్ అట్ ద రిస్క్. ఇలాంటి పేషెంట్స్ ఒకసారి వచ్చి మనం కలిస్తే వీ కెన్ గెట్ అ లో డోస్ సిటీ స్కాన్. లో డోస్ సిటీ స్కాన్ అంటే ఇప్పుడు సిటీ స్కాన్ చేస్తే రేడియేషన్ అని మీకు అన్నీ తెలుసు. ఇందులో లో డోస్ సిటీ స్కాన్లో మీకు తక్కువ రేడియేషన్ ఉంటుంది, డిటెక్షన్ కూడా సేమ్ ఉంటుంది. సో దట్ ఫెసిలిటీ వీ హ్యావ్ ఎట్ యశోద హాస్పిటల్స్. మీరు ఇఫ్ యూ కమ్ విత్ సచ్ అ సిమ్టమ్ దెన్ వీ కెన్ గెట్ అ స్కాన్ డన్. ఓకే, క్యాన్సర్ రిస్క్ అనేది మామూలుగా కామన్ పీపుల్లో ఎవరికి ఉంటుందండి? ఏం చేయాలి వాళ్ళు? క్యాన్సర్ రిస్క్ జనరల్ పాపులేషన్లో ఎవరికైనా రావచ్చు, ఎస్పెషలీ ఇఫ్ దెర్ ఇస్ అ హిస్టరీ ఆఫ్ ఫ్యామిలియల్ క్యాన్సర్ అండ్ ఇఫ్ దెర్ ఇస్ అ హిస్టరీ ఆఫ్ స్మోకింగ్. That is the main thing which can cause. Smoking is one of the main culprit for lung cancer. ఓకే, అయితే స్మోక్ చేసే వాళ్ళకి కాకుండా చాలా మంది స్మోక్ చేయని వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు కదా, అండ్ ఫీమేల్ కూడా. ఎందుకని? That is mostly because of the genetic causes and second hand smoking అని ఉంటుంది అని నేను చెప్పాను కదా. అంటే ఇంట్లో ఎవరైనా స్మోక్ చేస్తూనే ఉంటారు, then they will be sitting in the same vicinity, they also can get affected by it. ఓకే, సో చాలా మందికి లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తూ ఉన్నారు కదా, మీరు ట్రాన్స్ప్లాంట్ సర్జన్ కూడా. సో ఎటువంటి కండిషన్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు? ఇప్పుడు నార్మల్గా లంగ్ ఎలా అంటే ఒక లోబు లేదంటే ఒక లంగ్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లంగ్ ఉంటుంది. ఒక్క లంగ్ తీసేస్తే కూడా నార్మల్గా లైఫ్ లీడ్ చేయవచ్చు పేషెంట్. ఎప్పుడు 2 లంగ్స్ డ్యామేజ్ అయితే అప్పుడు పేషెంట్ని ఆక్సిజన్లో పెడదాం. మీరు కోవిడ్ టైంలో కూడా చూశారు, చాలా పేషెంట్స్ ఆక్సిజన్లో ఉంటారు మంత్స్ టుగెదర్, ఎందుకంటే 2 లంగ్స్ డ్యామేజ్ అయినాయి అప్పుడు. సో ఇలాంటి పరిస్థితి చాలా కండిషన్స్ ఉన్నాయి. అందులో ఏమవుతుంది, బోత్ లంగ్స్ గెట్ డ్యామేజ్డ్, 2 లంగ్స్ డ్యామేజ్ అవుతుంది. అది ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అంటారు, బ్రాంకిటిసిస్ అంటారు, వేరే పీపీఎఫ్ఈ, చాలా సిఓపిడి మోస్ట్ కామన్లీ, చాలా కండిషన్స్ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్ ఉంటే ఎప్పుడు లంగ్ డ్యామేజ్ అయ్యి పేషెంట్కి ఆక్సిజన్ అవసరం పడుతుంది ఇంట్లో కూడా అంటే అప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒకటి ఆప్షన్ ఇస్తాం మనం. ఇప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంట్ అంటే అదేంటి ఎప్పుడు చేస్తారంట, అలా లేదు. వీఆర్ రొటీన్గా చేస్తున్నాము, మంత్లీ ఒక 3 to 4 కేసెస్ చేస్తున్నాం మన హాస్పిటల్లో, యశోద హాస్పిటల్లో. అండ్ వీఆర్ వన్ ఆఫ్ ద లీడింగ్ సెంటర్స్ ఇన్ ద కంట్రీ లంగ్ ట్రాన్స్ప్లాంట్కి. సో వీఆర్ రొటీన్లీ డూయింగ్ కాబట్టి ఇట్స్ అ కామన్ ప్రొసీజర్, నాట్ అ రేర్ ప్రొసీజర్ ఎనీమోర్. రొటీన్లో చేస్తున్నాము, వీఆర్ హ్యావింగ్ గుడ్ రిజల్ట్స్. సో ఇది లంగ్ ట్రాన్స్ప్లాంట్ గురించి. ఓకే, ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా పెద్ద సర్జరీ కదా? ఎస్ ఓవరాల్ ఎనీ లంగ్ ప్రొసీజర్ ఇస్ అ మేజర్ ప్రొసీజర్. లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ అ సూపర్ మేజర్ ప్రొసీజర్. అంటే మనం మీకు జస్ట్ విధానం చెప్తాను ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక పేషెంట్కి లంగ్ డ్యామేజ్ అయ్యి 2 లంగ్స్ డ్యామేజ్ అయ్యి ఇవాల్యుయేషన్కి ఉంటారు. ఫస్ట్ ఇవాల్యుయేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తాము. మన స్టేట్లో జీవన్ దాన్ ప్రోగ్రామ్ చాలా స్ట్రాంగ్ ఉంది. మనము జనాలు కూడా చాలా మంచి ఉన్నారు, ఎందుకంటే ఇంట్లో ఏమైనా దే హ్యావ్ అ పేషెంట్ హూ ఇస్ డైయింగ్ అంటే ఆర్గన్ డొనేషన్ చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో అలాంటి నేను ఢిల్లీలో ఉన్న నేమ్స్ ఢిల్లీలో కూడా ఉంటే అప్పుడు అక్కడ చాలా తక్కువ ఇలా డొనేషన్స్ చేయడానికి చాలా తక్కువ. ఇప్పుడు చాలా పెరిగినాయి డొనేషన్స్. సో ఇప్పుడు ఇక్కడ మన స్టేట్లో చాలా మంచిగా ఉంది. సో డొనేషన్ చేస్తే ఫస్ట్ మనం వెళ్ళి ఫస్ట్ రిపోర్ట్స్ అన్నీ చూస్తాము, లంగ్స్ బాగుంది అంటే దెన్ వీ డిసైడ్ టు టేక్ దోస్ లంగ్స్. ఆ లంగ్స్ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ని లంగ్ తీసుకుని ఈ పేషెంట్స్కి ఇస్తే ఇందులో ఒక పేషెంట్కి న్యూ లైఫ్ దొరుకుతుంది.
అదే అంటే లంగ్ ట్రాన్స్ప్లాంట్ కి సేమ్ బ్లడ్ సేమ్ ఇవన్నీ ఉండాలండి. బ్లడ్ గ్రూప్ ఉంటుంది, క్రాస్ మ్యాచ్ ఉంటుంది, సైజ్ మ్యాచ్ ఉంటుంది, అంటే హైట్ కంపేరబుల్ ఉండాలి. అంటే ఇప్పుడు చిన్న లేడీ ఉంటే పెద్ద పెద్ద పెద్దవాళ్ళకి ఇస్తే లంగ్ చాలా పెద్దదైపోతుంది. స్పేస్ కరెక్ట్ గా ఉండాలి. సో ఇలా చాలా పారామీటర్స్ ఉంటాయి మనకి, అదన్నీ చేసుకొని మళ్ళీ బ్లడ్ టెస్ట్, క్రాస్ మ్యాచ్ అదన్నీ చేసుకొని ప్రిపేర్ చేస్తాం మనం. ఓకే. సో ఒక చిన్న డౌట్, చాలా మంది స్మోక్ చేస్తుంటారు, కొంతమంది చైన్ స్మోకర్స్ కూడా ఉంటారు, చాలా ఎక్కువగా లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కొంచెం క్యాన్సర్ రాకపోవడం, అసలు ఏమి సంబంధం లేని వాళ్ళు, అంటే స్మోక్ చేసిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వస్తుందంటారా? లేకపోతే ఇట్స్ నాట్ లైక్ దట్. సమ్ పీపుల్ ఆర్ జెనెటిక్లీ ప్రీడిస్పోజ్డ్. సో ఆ జెనెటిక్ ప్రీడిస్పోజన్ ఉంటే స్మోకింగ్ చేస్తే ఇంకా కంపౌండ్ అయిపోతుంది ప్రాబ్లం. That is the main issue with smoking. Not everyone who smokes will get cancer. Not everyone who doesn't smoke will not get cancer. అలా ఎక్స్క్లూసివిటీ లేదు అది. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు 100 పీపుల్ లంగ్ క్యాన్సర్ వస్తే 90 పీపుల్ వుడ్ బి స్మోకింగ్. ఓకే. ఒకసారి సర్జరీ అయిపోయినాక పేషెంట్ ఎట్లాంటి ఫాలో అప్లో ఉండాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్కి సర్జరీ అయితే ఫస్ట్ ఒక 3-4 days హాస్పిటల్ ఉంటారు నేను చెప్పినాక. తర్వాత 1 week తర్వాత ఒక రివ్యూ ఉంటుంది. ఆ రివ్యూలో మనము 2-3 థింగ్స్ చూస్తాం. ఫస్ట్ వూండ్ బాగుందా, చిట్కులు బాగుందా, తీసేయాలా, నెక్స్ట్ ఏమంటే ఫర్దర్ ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది రిపోర్ట్ వస్తుంది. ఫైనల్ రిపోర్ట్, బయాప్సీ రిపోర్ట్ వస్తుంది కదా, అది చూసుకొని ఓకే ఈ పేషెంట్కి ఫర్దర్ ట్రీట్మెంట్ కావాలి, ఈ పేషెంట్కి ట్రీట్మెంట్ అవసరం లేదు అని చెప్పేసి డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ట్రీట్మెంట్ కావాలంటే మెడికల్ ఆంకాలజిస్ట్ పంపించి దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్. వీ విల్ ఆస్క్ దెమ్ టు గివ్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్. If it is not required, then we will ask them to come after 3 months, then after 6 months, and after that 1 year. Okay. So we will serially do X-rays, imaging చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసుకొని చూస్తాం ఎక్కడైనా మళ్ళీ వచ్చిందా లేదా అని. ఓకే. సో ఇన్ ఫ్యూచర్ మళ్ళీ వాళ్ళకి ఏమైనా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. దట్ ఈస్ ఆల్వేస్ దేర్. లంగ్ క్యాన్సర్ హ్యాస్ 95% క్యూర్ రేట్, యాజ్ ఐ సెడ్ 5% ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో అందుకే ఫ్రీక్వెంట్ గా విజిట్ చేయాలి, టెస్ట్ కూడా చేయాలి. ఒక 5 years తర్వాత రిస్క్ తగ్గిపోతుంది. ఓకే. ఫస్ట్ 5 years ఆఫ్టర్ ద సర్జరీ రిస్క్ ఉంటుంది. ఓకే. సో కొన్ని కండిషన్స్ లో థెరపీస్ కూడా చేస్తారు కదా, సో ఆ థెరపీస్ కొన్ని అంటే పెయిన్ఫుల్ గా ఉంటాయి అని క్యాన్సర్ పేషెంట్స్, క్యాన్సర్ రాగానే ఫస్ట్ భయపడేది అదే. సో పెయిన్ఫుల్ థెరపీస్ ఉంటాయి? లేదు, నౌ ద సేఫ్టీ ఆఫ్ ఆల్ దీస్ కీమో అండ్ ఇమ్యునోథెరపీ ఈజ్ వెరీ హై. ద సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ లిమిటెడ్ అండ్ దే ఆర్ ఆల్సో షార్ట్ లివ్డ్. అంటే తక్కువ ఉంటుంది, షార్ట్ పీరియడ్కి ఉంటుంది. ఇప్పుడు కీమోథెరపీ ఇస్తే లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ లేవు, లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్ లో వస్తాయి ప్రాబ్లమ్స్. ఓకే. సో వీళ్ళకి కూడా వన్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటే హెయిర్ ఫాల్ లాంటివి, మనిషి ఏదో రకంగా అయిపోవడము, అవన్నీ వీళ్ళలో కూడా ఉంటాయండి? ఉంటాయి. బట్ దట్ ఈస్ వాట్ ఆల్ దీస్ ఆర్ షార్ట్ లివ్డ్. అదే బికాజ్ ఆ కీమోథెరపీ ఎఫెక్ట్ తగ్గిపోతే ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోతాయి. ఓకే. అసలు అంటే క్యాన్సర్ రాకుండా ఉండాలి అని అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? First, one of the things is avoid smoking, both primary smoking and second-hand smoking. Ippudu we have seen lot of pollution. Mask can be a very important this thing. And నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇంట్లో ఎక్కువ పూజ చేయడం అది ఇది ఉంటుంది కదా, దుమ్మ, అది కూడా మనం ఎంతవరకు అవాయిడ్ చేయవచ్చు అది చేయాలి. దట్ ఈస్ ఆల్సో అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. ఒకవేళ అంటే ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ ఉందనుకోండి, వాళ్ళు జెనెటిక్ గా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు కదా, మరి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ద ప్రొసీజర్ ఇస్ సిమిలర్. కొంచెము హెల్దీ లైఫ్ స్టైల్, వెయిట్ లాస్, ఫిట్నెస్. ఇప్పుడు వీ హ్యావ్ సచ్ గుడ్ పార్క్స్ ఇన్ ద సిటీ. ఆల్ దోస్ థింగ్స్ కెన్ హెల్ప్ అస్ ఇన్ మెయింటైనింగ్ గుడ్ లంగ్ హెల్త్. లంగ్ హెల్త్ కి ఎక్సర్సైజ్, బ్రీదింగ్ ఎక్సర్సైజ్, జనరల్ ఎక్సర్సైజ్ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. చిన్న పిల్లల్లో కూడా ఇట్లాంటివి చూస్తూ ఉంటారా మీరు? లంగ్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్స్ చాలా తక్కువ చిన్న పిల్లలు. ఇంకొకటి వేరే కండిషన్ ఉంటుంది, కార్సినాయిడ్స్ అని ఉంటుంది. అంటే కార్సినాయిడ్స్ అంటే అది గడ్డలాగానే ఉంటుంది, లోపల ఉన్న ఎయిర్వేలో ఉంటుంది, అది వస్తాయి చిన్న పిల్లకి, అది వస్తాయి. ఓకే. దట్ క్యాన్ హ్యాపెన్ విత్ స్మాల్ కిడ్స్. ఓకే. ఇందాక మీరు చెప్తూ ఉన్నారు అంటే ఢిల్లీలో అంటే పొల్యూషన్ ఎక్కువగా ఉండడం, ఆ తర్వాత హైదరాబాద్లో కూడా వచ్చే ఛాన్సెస్, పొల్యూషన్ మళ్ళీ ఆ రేంజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఇక్కడ కూడా ఉంది, ఎందుకంటే ఇక్కడ కూడా పాపులేషన్ పెరుగుతూ ఉంది కాబట్టి. అంటే ఢిల్లీలో అది క్యాన్సర్ ఎక్కువగా ఉన్నాయి, క్యాన్సర్ కేసెస్? ఇప్పుడు సర్వే చూస్తే డెఫినెట్గా ఢిల్లీలో క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. లాస్ట్ 10 years లో లంగ్ క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. లంగ్ కండిషన్స్ ఓవరాల్ పెరుగుతున్నాయి. అలర్జీస్, అస్తమా, మళ్ళీ రకరకాల ILDs అవన్నీ పెరుగుతున్నాయి. లంగ్ కండిషన్స్ ఓవరాల్గా పెరుగుతున్నాయి. లంగ్ క్యాన్సర్స్ ఇప్పటి వరకు
okay, they are not that high, but still the numbers have increased in Delhi. ఓకే. ఈ థొరాసిక్ సర్జరీస్ ఎట్లాంటి కండిషన్స్లో చేస్తారండి? థొరాసిక్ సర్జరీ అంటే ఏం లంగ్ కండిషన్లో ప్రాబ్లం వచ్చి మెడిసిన్స్లో ట్రీట్ అవ్వలేదు, ఒకే పార్ట్కి కన్ఫైన్డ్ అయిందంటే థొరాసిక్ సర్జరీ చేస్తాము. అది సింపుల్ వాటర్ అక్యుములేషన్ ఉండొచ్చు, పస్ అక్యుములేషన్ ఉండొచ్చు, బ్లడ్ లోపల థొరాసిక్ క్యావిటీలో ఉండొచ్చు, లేదంటే లంగ్లోనే డిజీజ్ ఉన్ని టీబీ తర్వాత పస్ ఏమైనా వచ్చిందా, లంగ్ డ్యామేజ్ అయిందా, లేదంటే లంగ్లో బ్రాంకైటిస్ అని ఉంటాయి, సిస్ట్ ఉంటాయి కొన్ని పేషెంట్స్లో, కొన్ని గడ్డలు ఉంటాయి. ఇలాంటి కండిషన్స్కి థొరాసిక్ సర్జరీ చేస్తాం. ఓకే. ఇప్పుడు అంటే ఎక్కువగా ఏజ్ పైబడిన వాళ్ళలోనే ఈ లంగ్ క్యాన్సర్ వస్తుందని మీరు ఇంతకుముందు అన్నారు కదా, అంటే మీరు 60 దాటిన కేసెస్ ఎక్కువగా, అబౌవ్ 60. సో వాళ్ళకి 60 అనగానే ఆల్రెడీ వాళ్ళకి డయాబెటిక్ పేషెంట్ ఉంటారు, బీపీ ఇలాంటి అదర్ డిసీజెస్ కూడా ఉంటాయి కదా. సో మరి అలాంటి వాళ్ళలో సర్జరీ చేయాలంటే ఎంత కాంప్లికేటెడ్ అది? అంటే ఇప్పుడు కాంప్లికేటెడ్ అంటే కొన్ని కాంప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, సర్జరీ సేమ్ ఉంటుంది, ఏ కండిషన్ మీద డిపెండ్ ఉంటుంది. బట్ కొన్ని పేషెంట్స్కి షుగర్ కంట్రోల్ లేకుండా ఉంటే పోస్ట్ ఆప్లో ఇన్ఫెక్షన్ అదన్నీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో వాళ్ళకి ఈ క్యాన్సర్ అనగానే వేటిని తీసుకునే ఆహారంలో కానీ వాళ్ళ డైట్ విషయంలో కానీ ఎలాంటి డైట్ ఇస్తారు, ఏవి అవాయిడ్ చేయాలి? దే కెన్ హీట్ నార్మల్ డైట్. కొన్ని ఏమంటే దే షుడ్ ఇంక్రీజ్ దియర్ ఇంటేక్ ఆఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, వైటమిన్ సప్లిమెంట్స్, ఇదన్నీ తీసుకోవాలి. ఓకే. అంటే మీరు అంటే థొరాసిక్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మీ ఎక్స్పీరియన్స్లో అంటే మీరు చూసిన కేసెస్లో చాలా కాంప్లికేటెడ్గా అనిపించిన ఏదైనా చెప్తారా? థొరాసిక్ సర్జరీలో మోస్ట్ కాంప్లికేటెడ్ అంటే లంగ్ ట్రాన్స్ప్లాంటే. లంగ్ ట్రాన్స్ప్లాంట్లో కూడా ఇప్పుడు ఇక్కడ కోల్ మైన్స్లో పనిచేస్తారు కదా, అలాంటి ఏరియాలో కొన్ని కండిషన్స్ వస్తాయి, నిమోకోనిస్ అంటే లంగ్ చాలా హార్డ్ అయిపోతుంది. అలాంటి కండిషన్స్లో సర్జరీ చేయడానికి చాలా డిఫికల్ట్, అందులో లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఇంకా చాలా డిఫికల్ట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ కేసెస్ వీ హావ్ సీన్. ఓకే. సో ఈ లంగ్ క్యాన్సర్ గురించి ఎలాంటి అవగాహన కల్పిస్తారు వ్యూవర్స్కి, మీరు చెప్పేది ఏంటి? లంగ్ క్యాన్సర్ ఈజ్ అ వెరీ కామన్ కండిషన్. ఇప్పుడు 1 yearలో ఆల్మోస్ట్ 70,000-80,000 పేషెంట్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్డ్ ఇన్ అవర్ కంట్రీ. ఇప్పుడు మనం చూడాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే లంగ్ క్యాన్సర్ ముందనే మనం ఏం ప్రికాషన్ తీసుకోవాలి, లంగ్ ట్రాన్స్ప్లాంట్కి రిస్క్ ఉన్న పేషెంట్స్ ఎలా అప్రోచ్ చేయాలి మనని, దే కెన్ అప్రోచ్ అస్, వీ కెన్ స్క్రీన్ దెమ్. వెరీ ఎర్లీ లంగ్ క్యాన్సర్ ఉంటే 95-98% సర్వైవల్ ఉంది, అంటే 95-98% నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఎర్లీ డిటెక్షన్, వెదర్ ఇట్ ఈస్ risk patient or no risk patient. Early detection is important. If you are also present with a late presentation, you can have a risk of getting we can still cure you with various modalities like chemotherapy, immunotherapy followed by surgery or complete chemoimmunotherapy. Based on that we can give it. ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ రెండు ఒకటేనా? No. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఏంటండి? గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే స్టమక్ క్యాన్సర్స్. ఓకే. సో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు ఎట్లా ఉంటాయి? I think that is a totally different spectrum of conditions. Then they have a different this thing. I think I'm getting some calls. Acha అంటే you are given your number, I guess. Yeah. Okay. సో క్యాన్సర్లో అంటే లంగ్ క్యాన్సర్ ఒకటేనా లేకపోతే చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి కదా? థొరాసిక్ క్యావిటీలో లంగ్ క్యాన్సర్ లేకుండా థైమిక్ మెలిగ్నెన్సీస్ వస్తాయి, ప్లూరల్ మెలిగ్నెన్సీస్ వస్తాయి. ప్లూరల్ మెలిగ్నెన్సీస్లో ప్లూరల్ మిసోథెలియోమా ఉంటుంది. ప్లూరల్ క్యాన్సర్, ప్లూరా అని ఇంకొకటి లేయర్ ఉంటుంది, అందులో క్యాన్సర్ రావచ్చు. ఇంకొకటి ఏమంటే థైమోమా, మీడియాస్టినల్ ట్యూమర్స్ ఉంటాయి, అది కూడా క్యాన్సర్స్ రావచ్చు. ఓకే. ఆ క్యాన్సర్స్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? ఆ క్యాన్సర్స్కి కూడా కండిషన్స్ 3rd, 4th గ్రేడ్లోనే రావడం జరుగుతుందా? అది కూడా కొంచెం పెద్ద ట్యూమర్సే వస్తున్నాయి ఇప్పటివరకు అంటే. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వీ హ్యావ్, బట్ దే ఆర్ స్టిల్ వెరీ ట్రీటబుల్ ట్యూమర్స్. పెద్దది ఉంటే కూడా వీ కెన్ ట్రీట్ దెమ్ వెరీ వెల్ విత్ రోబోటిక్ సర్జరీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు లంగ్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ.